ఆసియా కప్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ బెర్త్పై కన్నేసింది. ఇవాళ సెమీస్లో బంగ్లాదేశ్తో తలపడనుంది. ఏ విధంగా చూసుకున్నా బంగ్లాపై టీమిండియా గెలుపు సునాయాసమే. అయితే ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకుండా అన్ని విభాగాల్లో రాణించాలని భారత్ భావిస్తోంది. గెలిస్తే టోర్నీ చరిత్రలో వరుసగా 9వసారి ఫైనల్కు చేరుతోంది. శ్రీలంకలో జరుగుతున్న ఆసియా కప్లో భారత్ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. గ్రూపు దశను అజేయంగా ముగించింది. వరుసగా హ్యాట్రిక్ విజయాలతో జోరు మీద ఉన్న టీమిండియా ఇవాళ సెమీస్లో బంగ్లాదేశ్తో ఆడనుంది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా భారత్ పటిష్టంగా ఉంది. షెఫాలి వర్మ, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందానా, రిచా ఘోష్, రోడ్రిక్స్, హేమలత బీకరా ఫామ్లో ఉన్నారు. బ్యాటర్లకు తోడు బౌలర్లు కూడా రాణిస్తున్నారు. దీప్తి శర్మ, రేణుక, రాధా యాదవ్, తెలుగమ్మాయి అరుంధతి ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నారు. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న భారత్ను ఎదుర్కోవడం బంగ్లాకు కఠిన సవాలే. గ్రూపు దశలో బంగ్లా 3 మ్యాచ్ల్లో 2 నెగ్గి 2వ స్థానంలో సెమీస్కు చేరుకుంది. ఆ జట్టు బ్యాటర్స్ ముర్చిదా ఖాతును, కెప్టెన్ నిగర్ సుల్తానాపైనే ఆధారపడి ఉంది. భారత బౌలర్లు వీరిని త్వరగా అవుట్ చేస్తే ఆ జట్టును స్వల్ప స్కోరుకే కట్టడి చేయొచ్చు. మరోవైపు బౌలర్లలో రబేయా ఖాన్, నహిదా నుంచి టీమిండియా బ్యాటర్లు సవాలెదుర్కోవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్, మేలో జరిగిన 5 టీ20 సిరీస్ను భారత్ 5-0తో క్లీన్ స్వీప్ చేయడం బంగ్లాపై ఆధిపత్యాన్ని తెలియజేస్తోంది. బంగ్లా గడ్డపైనే ప్రత్యర్థిని చిత్తు చేయడం గమనార్హం. కాగా టీ20 ఫార్మాట్లో బంగ్లాపై భారత్ తిరుగులేని ఆధిపత్యం కనబరిచింది. ఇప్పటి వరకు భారత్, బంగ్లా జట్లు 22 సార్లు తలబడ్డాయి. అందులో టీమిండియా 19 విజయాలు నమోదు చేయగా బంగ్లా 3 మాత్రమే నెగ్గింది.